నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దండకారణ్యం మరోసారి దద్దరిల్లిపోయింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుమారు 28 మంది మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. నారాయణపూర్ జిల్లా మాద్ ప్రాంతంలో ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బలగాల కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో కీలక సభ్యుడు, ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నంబాల కేశవరావు గారు మరణించినట్టుగా చెప్తున్నారు. మాద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్ అలాగే దంతెవాడకు సంబంధించిన డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. నంబాల కేశవరావు గారు ఏపీ కార్యదర్శి హోదాలో నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కేశవరావు మీద 1.5 కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా జిఎన్నపేటకు చెందిన కేశవరావు గారు 1955లో జన్మించారు. యుక్త వయసు నుంచి ఆర్ఈసీ వరంగల్లో బీటెక్ చదువుకున్న తర్వాత ఎంటెక్ చదివే రోజుల నుంచి పీపుల్స్ వార్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. మావోయిజం వైపు ఆకర్షితులై దాదాపు 43 ఏళ్లుగా ఉద్యమంలో వివిధ దశల్లో కేశవరావు గారు పనిచేసినటువంటి పరిస్థితి. ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ట్వీట్ చేశారు. అలాగే భారత ప్రధాని కూడా బలగాలకి అభినందనలు తెలియజేశారు. అయితే ఇది ఎక్కడికి వెళ్తుంది? మొన్నటిదాకా మనం అనుకున్న కర్నెగుట్ట ఆపరేషన్ పూర్తి కాలేదు. ఇప్పుడు దంతెవాడలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భారీగా ఒక ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి కనపడుతుంది. దీనికి దాడులు ప్రతిదాడులే పరిష్కారమా? చర్చలు ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అటు పీపుల్స్ వార్ నుంచి చర్చల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఎందుకు చర్చలు జరగట్లేదు? దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా ఉన్నారు. జంపన్న గారు, మాజీ మావోయిస్టు, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో వీరయ్య గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జంపన్న గారు, మీతో స్టార్ట్ చేస్తాను. జంపన్న గారు, మీరు చూస్తూ ఉన్నారు, హోంమంత్రి కూడా చెప్పారు, 3 దశాబ్దాల పోరాటంలో ప్రభుత్వానికి, పీపుల్స్ వారికి ఈ స్థాయి నాయకుడు ఎప్పుడూ చనిపోలేదు. నంబాల శేఖరరావు గారు లాంటి గణపతి గారి తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ 3 decades ఇంత పెద్ద రివార్డు ఉన్న వ్యక్తిని పోలీసులు హతమార్చడం అని. కన్నెగుట్టలో అయితే మొన్న దాదాపు అంగుళం గాలించేటువంటి ప్రయత్నం చేశారు. సరే, మధ్యలో ఆపరేషన్ సింధూర్ రావటం కారణం ఏంటో తెలియదు, కానీ బలగాల్ని కొంత వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కొంత ఆగిందేమనుకున్న క్రమంలో మళ్ళీ ఛత్తీస్గఢ్, బీజాపూర్, అబూజ్బండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 28-29 మంది చనిపోయారంటున్నారు. ఇంకా పెరగొచ్చు సంఖ్య అని కూడా చెప్తూ ఉన్నారు. ఎలా అంటే దీనికి మారిన కాలమాన పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగింది, ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున సమాచారం సేకరించేటువంటి వెసులుబాటు ఉన్నది, డ్రోన్లు వచ్చేసాయి. అడవుల్లో దాక్కొని యుద్ధం చేయడం ఎంతకాలం సాధ్యం అవుతుంది? ఎందుకు? సరే, చర్చలకి ప్రభుత్వం తుపాకులు సరెండర్ చేయాలి అని ఒక ఆంక్ష పెడుతున్నట్టుగా మనం వింటున్నాం, కానీ అసలు చర్చలకి ఏదన్నా ఒక ప్రయత్నం, సీరియస్ ఎఫర్ట్ జరుగుతుందా? మీ తరపున ప్రభుత్వం దగ్గర వాదన వినిపించేటువంటి, అంటే మీరు ప్రస్తుతం లేరనుకోండి, మీకు ఎలా అర్థమవుతుంది జంపన్న గారు? మొదటగా ఈ ఘటన పట్ల నేను ప్రతిక్రియ వ్యక్తం చేసే ముందట, నేను సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుండి 2017 డిసెంబర్లో నేను ఆ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించి నేను బయటకు వచ్చిన. అయితే ఆ పార్టీకి సంబంధించిన మార్గాన్ని వ్యతిరేకించిన తప్ప దాని ఆశయాలను కానీ, దాని లక్ష్యాలను కానీ, అది ప్రజల కోసం పనిచేసే విషయాలను కానీ నేను ఆనాడు కానీ ఈనాడు కానీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నేను చూస్తున్నది ఇవాళ నేను మాత్రమే కాదు, భారతదేశంలో అనేక మంది విశ్లేషకులు మావోయిస్టు సమస్య అంటే, నక్సలైట్ సమస్య అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యనే తప్ప అది మరొక రకంగా ఎన్కౌంటర్ల ద్వారా, నిర్మూలన ద్వారా శాంతి భద్రతల సమస్య కాదని చెప్తారు. శాంతి భద్రత సమస్య కాదు అనే విషయం ఏదైతుందో నేను ఘంటాపదంగా అనేక సందర్భాలు చెప్తున్నా నేను. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు 55 రోజుల క్రితం కరెక్ట్ గా, అంటే మార్చి 24వ తారీఖున ఇక్కడ శాంతి చర్చలు చేయాలి, కాల్పుల విరమణ చేయాలి అని చెప్పి ఇరు పక్షాలకు, అంటే ప్రభుత్వాలకు, మరొక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా అంటే మేము ఆ రోజు పెట్టుకున్నప్పుడు
మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ఉమ్, ప్రజలు చనిపోకూడదు. ప్రజలు చంపడం అంటే ప్రభుత్వాల పోలీసు వర్గాలు చంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టులు కూడా ఇన్ఫార్మర్ల పేరు మీద చంపుతున్నాయి కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు చనిపోవద్దనే దాంతో మేము ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో అది సమాజంలో ఒక విశేషమైన స్పందనగా అనేక పార్టీలు, మొత్తం పార్టీల విభేదం లేకుండా, సంఘాల విభేదం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా కూడా శాంతి నెలకొల్పాలి అనే దాంతో ఏంటంటే ఒక ఆందోళనలు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు మా సభ జరిగిన వారం రోజుల్లోపే వాళ్ళ కేంద్ర కమిటీ మెంబర్ అభయ్తో పాటుగా, రూపేష్ తో పాటుగా 6 ప్రకటనలు ఇచ్చిండ్రు. 6 ప్రకటనలు ఇచ్చిండ్రు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయుధ విసర్జన అనే విషయం కూడా శాంతి చర్చల ఎజెండాలో భాగంగా మేము చర్చిస్తామని చెప్పారు. తర్వాత జనజీవన స్రవంతులు కలవాలనేది అవుతుందో ప్రభుత్వాల ఏదైతే వాళ్ళ యొక్క ప్రకటనలను అమిత్ షా కావచ్చు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గాని వాళ్ళ జవాబుగా కూడా ఏంటంటే మేము మా కేంద్ర కమిటీ కోర్ గ్రూప్ అయినా కనీసం చర్చించుకోకుండా మేము అంటే వెంటనే నిర్ణయం తీసుకోలేము, మాకు కొంత టైం ఇవ్వండి, మేము ఆలోచించి అంటే కాల్పుల విరమణ మేము చేస్తున్నాం, మీరు చెయ్యండి, మేము తప్పనిసరిగా చాలా అతి తక్కువ కాలంలో కూడా మేము నిర్ణయించుకుంటాము, ప్రకటిస్తాము, శాంతి చర్చలను మేము కొనసాగిస్తామనే విషయం చాలా స్పష్టంగా చెప్పినారు. ప్రజలు సమాజం నుంచి విస్తృతంగా చాలా విస్తృతంగా ఒక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప, బీజేపీ పార్టీ తప్ప సమాజంలోని అన్ని పార్టీలు, అన్ని సంస్థలు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఇది ఒక విచిత్రంగా అంటే ఈ 45 రోజుల నుండి కూడా ఏదైతే ఈ దాడులు, చుట్టువేత దాడులు, ఈ నష్టాలు నిర్మూలన ఏదైతుందో ప్రజలకు బాధాకరమైతే దాంట్లో పార్టీ రాజకీయ సంబంధం ఏం లేదల్లా. రాజ్యాంగం అనేది ఏది ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ ప్రకారంగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఈ నిర్మూలన అనేది సరైనది కాదని చెప్పి బాధపడుతూ అనేక సందర్భాలు మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు ఇవాళ ఈ రకంగా సరిపడవేతుందో ఒక పార్టీ జనరల్ సెక్రటరీ 28 మంది, ఇంకా రేపు తెల్లారితే ఇంకెంత సంఖ్య పెరుగుతుందో కూడా తెలియదు. అందులో కేంద్ర కమిటీ మెంబర్లు ఎంతమంది, అది కాదు జంపన్న గారు, ఇప్పుడు చాలా మంది హోంమంత్రి గారు ప్రకటించిన ప్రకారం 58 మంది ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 58 మందిని అరెస్ట్ చేసాం, దాదాపు 85 మంది లొంగిపోయారని చెప్పి ప్రకటించారు. వాళ్ళతో లొంగిపోవటానికి ప్రీ కండిషన్స్ ఏమిలో జనజీవన శ్రవంతిలోకి రావటం, ఒకవేళ ఏదైనా చర్చలు జరిగినా మీరు కోరుతున్నటువంటి సామాజిక ఆర్థిక మార్పులు లేకపోతే అసమానతలు అంత త్వరగా ప్రభుత్వాలు ఒక హామీ ఇస్తే జరిగిపోయాయా? దీనికోసం అడవుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి తప్ప ఫలితం రాని పోరాటంగా అనిపించట్లేదా? మీలాంటి వాళ్ళు సరే ఇది మార్గం కాదని బయటకు వచ్చారు, మిగతా ఇప్పుడు ఉద్యమంలో ఉన్నోళ్ళైనా ఈ మార్గంతో సాధించలేకపోతున్నాం, ప్రజాబాహుళ్యంలో వచ్చి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? సరే ప్రభుత్వాలు ఇవాళ ఒక హామీ ఇవ్వచ్చు, ఏదైనా చేస్తామని, అవి చేసే పరిస్థితులు మనకు కనపడుతున్నాయా? లేదు. ఇప్పుడు అంటే మీ ప్రశ్నకి ఏంటంటే ఇప్పుడు శాంతి చర్చల కమిటీ ఏర్పడింది ఏదైతుందో ఈ ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఎవరు చనిపోని శాంతిని స్థాపించారని దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అవగాహన. అంటే ఈ అవగాహనకు మావోయిస్ట్ పార్టీ స్పందించింది చాలా వరకు. వాళ్ళు 90% అంటే దాదాపుగా కూడా వాళ్ళు చెప్పిన విషయాలను గమనిస్తే అలాంటి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు వాళ్ళు. చూడండి ఇప్పుడు ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టమని అన్నారు. దాని అర్థం ఏంటి? ఏమనుకోవాలి? ఆయుధ విసర్జన ఎన్నడైన చరిత్రలో అంటే 2004లో గానీ 90లో గానీ లేదా వేరు రాష్ట్రాలు గానీ ఏనాడైనా శాంతి చర్చల విషయంలో వాళ్ళు ఈ రకంగా మాట్లాడారా మీరు గమనించండి. తర్వాత రెండోది జనజీవన శ్రవంతి లోపల కూడా అవును మేము మాట్లాడుకుని చెప్తామన్నారు. ఏం నష్టమైంది? 2 నెలలు 3 నెలలు ఆగడానికి ఎందుకంత తొందరగా మనుషులను చంపడం ద్వారా ఏమొస్తుందండి? చంపడం కంటే యుద్ధం కంటే శాంతి 1000 రెట్లు ఎక్కువ. పరిష్కారం ఏదైతుందో యుద్ధము అనే పరిష్కారం కంటే శాంతి అనే పరిష్కారం 1000 రెట్లు ఎక్కువ. ఇది మానవ సమాజం అంతటా ఉన్నది. ఇది ఒక భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విషయం. ఇది మొదటిసారిగా ఈ రకంగా నేను ఎప్పటికీ చరిత్ర చాలా చదివినా. నేను శాంతి చర్చలు అంటే నిర్మూలించడం అనే చరిత్ర నేను ఎక్కడ కూడా ఇప్పటి వరకు నేను చదవలేదు. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి జంపన్న గారు. వేరే గారు, దశాబ్దాలుగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఏమంటారు ఆలోచనలో మార్పు ఏమైనా కనపడుతుందా? స్పష్టంగా ఇప్పుడు జంపన్న గారు చెప్తున్నారు ఆయుధ విసర్జన అందులో భాగం చేస్తూ ఉంటున్నాం, కొంత మాట్లాడుకొని మేము
వాళ్ళ వైపు నుంచి పెద్దగా దాడులు ఏమి మనకు మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా ఏమి లేవు. సరే, ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది, 2026 మార్చి 31 కల్లా మొత్తాన్ని నిర్మూలించాలని టార్గెట్ స్పష్టంగా ఈరోజు కూడా అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. భౌతికంగా నిర్మూలించడం ద్వారా మావోయిజం అంతమైపోద్ది అనేది ప్రభుత్వ భావనగా కనపడతా ఉంది. సరే, అయితే దీనికి చర్చలు జనజీవన శాంతిలోకి వచ్చేవాళ్ళు వస్తున్నారు, కానీ చర్చల విషయంలో ఒక శాంతి కమిటీ, ఇప్పుడు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరావు గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉండి చర్చలకి జరపాలన్న ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చారు. బట్ అది ముందుకు వెళ్తున్నదా, ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా స్పందన ఉన్నదా, లేదు ఆ ఏరువేతలో కూడా సార్ మనం చూస్తూ ఉన్నాం. కన్నెగొట్టలో అయితే పోలీస్ సిబ్బంది కూడా ఈ రకరకాల ఆక్టోపస్ లేదంటే ఈ డిఆర్జీలో ఉన్న సిబ్బంది కూడా చాలా దారుణంగా డిహైడ్రేషన్కి గురయ్యారు. నెలల తరబడి దాదాపు 20 రోజుల పైగా జరిగింది. అక్కడ తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, ఆ గుహల్లో వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. సో అయినా కూడా 1000 మంది దొరుకుతారనుకున్నారు. 1000 మందిని అరెస్టు జరగలేదు, ప్రాణాలు తీసిన పరిస్థితి కాదు, వృధా ప్రయాస అయిపోయిన ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా దీనికి పరిష్కారం ఎలా ఆలోచించాలి వీరయ్య గారు? విషయం మావోయిస్టుల సమస్య ఇది దేశంలో ఒక రాజకీయ సమస్య, మౌలికంగా రాజకీయ సమస్య. దేశంలో అమలు జరుగుతున్నటువంటి ఆర్థిక విధానాలు, సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు, వివక్షలు, వీటికి సంబంధించినటువంటి వీటితో ముడిపడి ఉన్నటువంటి సమస్య. అందుకని దాన్ని రాజకీయ సమస్యగా చూసినప్పుడు దానికి పరిష్కారం వెతకడం సులభం. రాజకీయ సమస్యగా కాకుండా దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూసినప్పుడు ప్రభుత్వం పాలకులు అనుసరించేటువంటి ఎత్తుగడలు అనుమానాస్పదం, ఖచ్చితంగా ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రభుత్వ చిత్తశుద్ధినే శంకించాల్సి వస్తుంది, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నదిగా. ఇది మౌలికమైనటువంటి అంశం. అయితే మరి మావోయిస్టులు చేస్తున్నటువంటి పోరాటం సరైందా కాదా అన్నప్పుడు, ఒకటి ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడో 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద ఆలోచించినట్టు ఆలోచించడం ఆచరణలో అది ఫలితాన్ని ఇస్తుందా అనేటువంటి ప్రశ్న. అందుకని పోరాట పద్ధతులు, ప్రజల చైతన్యం పట్ల అంచనా ఇక్కడ వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. రెండోది రాజ్యం పట్ల అంచనా కూడా వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. ఈ అటు రాజ్యం శక్తి సామర్థ్యాల మీద అంచనా, స్వభావం మీద అంచనా, రెండో వైపు ప్రజల సంసిద్ధత, చైతన్యం మీద అంచనా, ఈ రెండిట్లలో వాళ్ళు ఎప్పుడైతే పప్పులో కాలేస్తున్నారో పొరపాటు ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. అది అనేక త్యాగాలకు, అనేక నష్టాలకు అది దారితీస్తా. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. సరైనటువంటి మార్గం ఏమిటి అనేది వాళ్ళు నిర్ణయానికి రావాలి. దాన్ని మనం ఇట్లనే చేయండి అని మనం తప్పలేదు. అది వాళ్ళు అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం. ఇక అదే మేము ఎప్పుడూ నిర్ణయించుకున్న పందానే అదే ఇది అనుసరిస్తాం అనేటువంటిది మార్క్సిజం కూడా కాదు. సమాజం మారుతూ ఉంటుంది అనేది మార్క్సిజం చెప్పేది. మరి అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మారింది, ఏ మేరకు మారింది, వాళ్ళు కూడా చర్చించాలి. చర్చించి అంచనాకు వచ్చి తగిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం, ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏరివేత విధానం. అంటే భౌతికంగా ఏరివేస్తాం, 2026 కల్లా మేము ఏరివేస్తాం. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది! ఏరివేస్తావు. సమాజంలో అసమానతలు ఎట్లా పెరుగుతున్నాయో, ప్రజల సమస్యలు ఎట్లా ఉన్నాయో, నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్తోంది కదా. గత 5 సంవత్సరాల ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితాలు ఏమిటో మనం చెప్పేది ప్రభుత్వమే. నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా పార్లమెంట్ లో ప్లేస్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్తోంది కదా. మరి ఇలాంటి తప్పుడు ఆర్థిక విధానాలు అమలు జరుపుతూ ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెరిగేటువంటి విధానాలు అనుసరిస్తూ వ్యక్తులను నిర్మూలిస్తాము, సంస్థలను నిర్మూలిస్తాము అని అంటే, మావోయిస్టు పేరుతో ఉన్న సంస్థను నిర్మూలించగలవేమో, వ్యక్తులను నిర్మూలించగలవేమో, రేపు కొత్త పేరుతో మరో సంస్థ పుట్టదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఆలోచనలు నిర్మూలించలేరు అన్నది మీరు అనేది. అంతే కదా, ఆలోచనలు నిర్మూలించలేరు. ప్రజల్లో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ప్రజల్లో అసంతృప్తిని నివారించకుండా
కొన్ని సంస్థలను, కొన్ని పార్టీలను లేదా కొంతమంది వ్యక్తులను నాశనం చేస్తాను, అంతమొందిస్తాను అని అంటే ఇది మావోయిస్టులు ఎంత తప్పు చేస్తున్నారో అంతకంటే మించి పాలకులు తప్పు చేస్తున్నారు అని చెప్పాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ ఇంకా చెప్పాలంటే పాలకులే ఇలాంటి ధోరణులను పోషిస్తున్నారు అని చెప్పాల్సి వస్తుంది. కాదు వీరయ్య గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, అంటే ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తున్న వాళ్ళకి సంబంధించి సరే చాలామంది కొన్ని సందర్భాల్లో కాస్త పెద్ద స్థాయి నాయకులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చిన పరిస్థితి, లొంగిపోతున్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళకి సంబంధించి గౌరవంగా సమాజంలో బతికే పరిస్థితి కల్పించబడుతుందా? లేదు రేపు ఒకవేళ చర్చలంటూ అనుకున్నా కూడా ప్రభుత్వాలు ఒకవేళ ఒక మాట చెప్పొచ్చు, కానీ విధానాల పట్ల మౌలికమైన, మీరు ఇందాక అన్నారు ప్రభుత్వాల సంసిద్ధత ప్రజల చైతన్యం పట్ల అంచనాలో తప్పు ఉందని. చర్చలు జరిగిన పెద్ద ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉందా? ఏ పార్టీలోనే ఉండండి జాతీయ స్థాయిలో ఆలోచనలో మార్పు ఏమన్నా వస్తుందా? ఇప్పుడు పార్టీల ఆలోచనలో ఒక పక్కన పెడితే ప్రజల్లో ప్రజల సంసిద్ధత, జరుగుతున్నటువంటి నష్టం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వంగానే కొన్ని స్టెప్స్ వేయాల్సి వస్తుంది, తప్పదు. పరిపాలించాలి కదా, ప్రజలను సంతృప్తిపరచాలి కదా, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కదా. ఇప్పుడు మీరు కాల్పుల పేరుతో, ఏరివేత పేరుతో చేస్తున్న పని ఏమిటి? అత్యధికులు ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు ఆదివాసీలు. ఇప్పుడు చనిపోతున్న వాళ్ళందరూ మావోయిస్టులు అంటే నేను మాత్రం నమ్మలేను. మావోయిస్టులు కూడా కొంతమంది ఉండవచ్చు, అందులో కొంతమంది నాయకులు ఉన్నారంటున్నారు, ఉంటే ఉండవచ్చు, నేను కాదనలేను. కానీ అత్యధికుల్ని పొట్టన పెట్టుకుంటున్నది ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లొంగిపోయారు, ఇంతమంది లొంగిపోయారు, అంతమంది లొంగిపోయారు అంటున్నారు. అమాయక ఆదివాసీలను కస్టడీలోకి తీసుకొని మావోయిస్టులు లొంగిపోయినట్టుగా వాళ్ళు పోలీసులు ప్రజల ముందు తీసుకొచ్చి పెడుతున్నారు, కోర్టు ముందు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? అందుకని ఆదివాసీల మీద దాడి తక్షణం ఆపాలి. మారణకాండ అంతా కూడా ఎన్కౌంటర్స్ అంటే సమాజంలో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎన్కౌంటర్ల చరిత్ర మనకు తెలుసు కదా, అత్యధికం ఫేక్ ఎన్కౌంటర్. అందుకని ఫేక్ ఎన్కౌంటర్లు పక్కన పెట్టాలి, చర్చలకు సిద్ధపడాలి. చర్చల ద్వారా, చర్చల్లో మీరు చెప్పదలుచుకునే చర్చల్లో చెప్పండి, అన్ని చర్చల్లో చెప్పండి. చర్చల ద్వారా ఏ మేరకు పరిష్కారం అవుతుందో చూద్దాం. పరిష్కారం కావాలని అందరం కోరుకుందాం. ఓకే, రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, గతంలో నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం జరిగింది. దానికి ముందే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందే ఇప్పుడు ఇదే నంబాల కేశవరావు గారి ఆధ్వర్యంలోనే అలిపిరి ఘటన జరిగిందని, ఆయనే దానికి మాస్టర్ మైండ్ అని చెప్పి, అది జరిగినా కూడా ప్రభుత్వం ఈ దాడులు ప్రతిదాడులు కాకుండా చర్చలతో ఏదన్నా ఒక సామరస్య పరిష్కారం వస్తుందేమో, ఈ తుపాకీ వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తారేమో, అలాగే ప్రభుత్వాలు ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే ఆలోచనలు పంచుకోవటమే కదా, ఆ ప్రయత్నం జరిగింది. కానీ సంభవం ఎందుకో అది ఒక రాష్ట్ర స్థాయిలో జరగటం వల్ల ఏమో అది తుది ఫలితాలు ఇవ్వాల. ఇప్పుడు సరే వాళ్ళు పరిమితంగా 60 జిల్లాలు కాకుండా 6-7 జిల్లాలోనే ఉండొచ్చు, కానీ భావజాలం ఎప్పటికి కూడా అంతరించిపోద్దని ఎవరూ కూడా అనుకునే పరిస్థితి కాదు. మనుషులుగా భౌతికంగా కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు, కానీ ఆ భావజాలం కూడా చాలామంది సమాజంలో అర్బన్ నక్సలైట్ అని చెప్పి చెప్పుకుంటారు కూడా, ఆయన నాన్ వైలెంట్ నక్సలైట్ అని చెప్పుకుంటారు. నాకు అప్పుడే జంపన్న గారు చెప్తూ ఉన్నారు, నేను తుపాకీ వదిలిపెట్టాను కానీ ఆ భావజాలంకి కట్టుబడే ఉన్నానని చెప్పి. సో ఈ భావజాలాన్ని చంపడం సాధ్యం కానప్పుడు వాళ్ళలో ఆలోచనలో మార్పు తీసుకొచ్చి మార్గాన్ని మళ్లించే ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? ఒక్క నిమిషం ఏంటంటే, నేను సమానత్వం, ప్రజాస్వామ్యం అనే భావనలకు నేను కట్టుబడి ఉన్నా, కానీ ఆ పార్టీకి సంబంధించిన అంటే లైన్ను వ్యతిరేకించిన సాయుధ పోరాట మార్గాన్ని ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే చెప్తున్నాను. ఆ పార్టీకి సభ్యుని కాదు, గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్తున్నాను జంపర్ గారు. ఎస్ మానవతరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు మోడీ గారు కానీ బీజేపీ గారు ఏదైనా మంచి చెప్తే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్స్ తో పోల్చారు. కులగణన జరగాలి అని చెప్పి మేనిఫెస్టో పెడితే కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్ గా మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు మొత్తం అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ముద్రేశారు. అది యుద్ధం చేయొద్దని నారాయణ గారు లాంటి వాళ్ళు దానివల్ల ముందే శాంతి జరగాలి, చర్చలు జరగాలంటే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉగ్రవాదంతో ముడిపెట్టారు. సరే, ఇదంతా మనమంతా భారతీయ పౌరులు, కానీ నక్సలిజం కన్నా ఉగ్రవాదంతో పెను ప్రమాదం. నక్సలైట్ల ఒక ఆలోచన సరణిలో కూడా మార్పు వచ్చింది. వాళ్లే ఒక పెట్టు దిగొచ్చేసి పలు దఫాల్లో చర్చలు, మేము రెడీగా ఉన్నాం శాంతి చర్చలకు, జనజీవన స్రవంతిలో కలుస్తాం, చర్చలు జరపండి అని అంటే ప్రభుత్వం
మరి ఏ లక్ష్యంతో చర్చలు జరపకుండా నక్సలైట్ల ఏరివేత పేరుతో ఆదివాసీలను ఏరివేస్తుంది అడవుల్లో నుంచి. ఇది సుస్పష్టం. దాని వెనక రాజకీయ కారణాలే కాదు, ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయి. అదే మీరు కాంగ్రెస్ చాలా గట్టిగా చెప్తున్నారు, ఈ మొత్తం అడవులంతా ఖనిజ సంపద తవ్వుకోవటం కోసం పెద్ద కార్పొరేట్లకు అప్పగించే ఒక పెద్ద కుట్రలో భాగమని సరే విమర్శిస్తున్నారు. దానికి ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు, చెప్పండి. మేము ఆ రోజు చర్చలు జరిపినాం. రాజశేఖర రెడ్డి గారు అసలు రాష్ట్రంలో జరిగింది, అది చర్చలు సఫలమా విఫలమా సందిగ్ధమా దాన్ని వదిలిపెడదాం. సరే మళ్ళీ కాల్పు వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేశారు, ఎదురు కాల్పులు జరిగింది, అటు ఇటు నష్టం జరిగింది. కానీ నక్సలైట్లు అనే వాళ్ళు ఏంది, వాళ్ళు దేనికోసం కొడతారు? ఆదివాసీల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, సమాజం కోసం, సామ్యవాదం కోసం వాళ్ళ లక్ష్యాలు అవే. ఈ దేశంలో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో పెత్తందారులు చేసే హింస నుంచి సామాన్యులను వాళ్ళు కాపాడతారు. కాబట్టి ఇలా ఆదివాసీల ప్రాంతాల్లో నిక్షిప్తమైనటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద మీద కొన్ని కార్పొరేట్ శక్తులు కన్నేసింది. మోడీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నక్సలైట్ల మొత్తాన్ని ఏరివేసే క్రమం ఎప్పటిదాకా పెట్టారు గడువు? మార్చి 31, 2026 రోజు ఏరివేసి వాళ్ళకి అప్పచెప్పాలి అడవులు మొత్తం కూడా. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలతో నడుస్తున్నాయి అక్కడ. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఖనిజ నిక్షేపాలను, విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలను స్వీకరిస్తుంటే వాటిని కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా, కార్పొరేషన్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే కుట్ర. కాబట్టి నిజంగా వీళ్ళు నక్సలైట్లు ఏదో శాంతి భద్రతలని ఏదో మాట్లాడుతున్నారు, కానీ శాంతి భద్రత సమస్య కాదు నక్సలిజం అనేది. కాబట్టి వాళ్ళు అవతల నుంచే చర్చలకు వచ్చినప్పుడు యుద్ధ నీకేందండి అసలు వాస్తవంగా? వీళ్ళు పెద్ద పురాణాలు, ధర్మాలు, ఇతిహాసాలు చెప్తారు కదా. భగవద్గీతలో కూడా ఏ పురాణం చెప్పినా ఏ వేదం చెప్పినా ఏం చెప్తండి? ఒకవేళ కత్తి యుద్ధ సమయంలో కత్తి చేజారిపోతే శత్రువుది, సంపొద్దు, కరణ కోరితే సంపొద్దు అని చిన్నపిల్లల్ని, యుద్ధ నీతి ఏంది? చిన్నపిల్లల్ని, ఎవరైనా అమాయకులు, ఆడవాళ్ళని చంపొద్దు అని ఉంటది. మరి ఇక్కడ అవతల నుంచే వాళ్ళ ఒక ధర్మం కోసం, వాళ్ళ ఒక సామ్యవాద సిద్ధాంతాల కోసం కట్టుబడిన వాళ్ళ నుంచే పలు దఫాలుగా మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే ఆయుధాలు వదిలిపెట్టాలి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ముట్టుకున్నాడు. బండి సంజయ్ గారు ఏమంటారండి? అసలు మనుషుల లెక్క మాట్లాడుతున్నారా? ఏమైనా ఉగ్రవాదుల వీళ్ళేమన్నా? వీళ్ళను జనజీవన స్రవంతిలో తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి. వాళ్ళ ఆలోచనలు కూడా ఈ ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. వాళ్ళు మేధావులు, అప్ర మేధావులు. ఉన్న ఎంబీబీఎస్ స్టూడెంట్ చనిపోయాడు, చూస్తే చాలా బాధ అనిపించింది నాకు చిన్న వయసులో. ఏంటంటే నక్సలిజంలో కూడా ఏంది, ఒకప్పుడు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కర్మాగారాలు, అంటే నక్సలిజంలు తయారు చేసే కర్మాగారాలు. కానీ ఇప్పుడు దేశ యువత ఆలోచన ఎట్లుందంటే అంత మారిపోయింది. అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం ఏదో రకంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. వేరే గారు అదే చెప్పారు కదా, సమాజంలో సంసిద్ధత కూడా తగ్గిపోతుందని. కాబట్టి అందులో చేరికలు లేవు. కాబట్టి కనీసం ఆలోచన బతకాలంటే వాళ్ళు ఇక్కడ రావాలి. అది మంచి ఆలోచన. ఆయుధాలు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆలోచన ఏంది? అంబేద్కర్ చెప్పిందే, పూలే చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఖనిజ సంపద మీద దృష్టి పెట్టేసి మావోయిస్టు పేరు చెప్పేసి అమాయక ఆదివాసీ గిరిజనుల్ని చంపేస్తుంది. ఎటువంటి సందేహం లేదు. అది ఏ ప్రభుత్వాలైనా సరే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంచెం చెబితే వింటాయి. సరే, ఈ నక్సలిజాన్ని ఏరివేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కూడా జరిగినాయి. సరే, కాంగ్రెస్ నాయకులు కూడా ఛత్తీస్గఢ్ చనిపోయారు, ఇవన్నీ జరిగినాయి. కానీ చర్చలు జరిపినాం మేము. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాం. మా ప్రభుత్వం మన కర్రెగుట్టలు అన్నారు, ఆడ ఆగిపోయింది. 26 మంది చనిపోయారు గతంలో. అది మన ఆపరేషన్ సింధూర్ పేరుతో మళ్ళీ వాళ్ళ వెనక్కి వచ్చారు, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నారాయణపేట ప్రాంతంలో అంబూస్మడ్ అడవుల్లో ఇవాళ ఈ ఘటన జరిగింది. రేపు ఏం జరుగుతుంది? ఎందుకు అవసరం? ప్రాణ నష్టం అవసరం. రైట్. దిలీపాచారి గారు, మీరు కూడా తెలంగాణలో అత్యంత వెనకబడ్డ పాలమూరు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు. మనం మైదాన ప్రాంతాల్లో కొంత మార్పులు వచ్చి ఉండొచ్చు, కానీ దిలీప్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. వరదలు అయి వస్తే ఇప్పుడు 4 రోజులు వర్షాలు అంటూ ఉన్నారు. ప్రభుత్వాలు సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు. ఎవరైనా గర్భిణీ డెలివరీ వస్తే డోలీలు కట్టుకొని కావాళ్ళ మీద, భుజాల మీద మోసుకొని బయటికి రావాల్సిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఎక్కడన్నా కాస్త అభివృద్ధి జరిగితే అక్కడికి దళారులు లేకపోతే పెట్టుబడిదారులు వెళ్ళి ఆ ఫలాలు వాళ్ళు పొందుతున్నారు అన్నది దశాబ్దాలకు ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు వేరే గారు చెప్పారు, ఎకనామిక్ సర్వేలో పేదరికం ఎంత ఉంది, అవకాశాలు అందని వాళ్ళు ఎంత పొందుతున్నారు, ఈ సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలకి తుపాకీ పరిష్కారం అని ఎవరు అనుకోవట్లా. వాళ్ళు చర్చలకి మేము సిద్ధం, తుపాకీ వదలటానికి కూడా సిద్ధం, మాట్లాడుకుందాం అని చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే వాళ్ళ వైపు నుంచి పెద్ద దాడులు కూడా ఏమి లేవు.
వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అడవిలో నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితి. నాకు తెలిసి మీరు కోట్ చేయగలిగితే సంతోషం. ఒక సంవత్సర కాలంలో ఒక్క దాడి కూడా జరిగినట్టు నాకైతే నా దగ్గర సమాచారం లేదు, వాళ్ళ వైపు నుంచి ప్రజల మీద కానీ పోలీసుల మీద కానీ. సో చర్చలు జరగాలని కోరుకుంటున్నప్పుడు కర్కశంగా ఒక డెడ్ లైన్ పెట్టుకొని మనుషుల్ని చంపడం ద్వారా సాధించేది ఏమిటన్నది ఒక ప్రశ్న. దాని మీద చాలా శాంతి కమిటీలు వాళ్ళు రకరకాల ప్రపోజల్స్ ప్రభుత్వం దగ్గర పెట్టారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి జాతీయ స్థాయిలో ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరి ఎందుకని ఆ దిశగా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఏంటి సమస్య? నమస్కారం అండి మీకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కూడా. ఈరోజు మంచి చర్చ, అవసరమైన చర్చ, అర్థవంతమైన చర్చ. అందరూ కూడా విజ్ఞులు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సందేశం కూడా అదేవిధంగా వెళ్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన కార్యక్రమం కాదు ఇది. నక్సలైట్లు కాల్పులు జరుపుతూ ఉన్నారు, పోలీసులు బలి అవుతున్నారు, పోలీసులు కాల్పులు జరుపుతున్నారు, నక్సలైట్లు బలి అవుతున్నారు. మొదటిసారి కాదు, ఇప్పుడు ప్రారంభమైంది కాదు, భారతీయ జనతా పార్టీ ప్రారంభించలేదు. కనుక మీరు కేవలం మీరే ప్రారంభించారల్లా ఆ మాట మానవతరాయ్ గారు కూడా చెప్పారు, మా హయాంలో కూడా చాలా జరిగినాయి అని చెప్పి. మేము ఏమంటున్నామనంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఏదో వ్యక్తిగత కక్షతోటో లేదనుకుంటే నక్సలైట్లను నిర్మూలించడం, ఆదివాసులను పక్కన పెట్టడం, వారి అభివృద్ధి ఫలాలను లాక్కోవడం, దీనికోసము కార్పొరేట్ల కోసము ఈ ఆపరేషన్ కగారు మొదలుపెట్టినట్టు ఒక ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది శుద్ధ తప్పు అని చెప్పి నేను 100% చెప్తా ఉన్నా. ఇది ప్రభుత్వాల యొక్క ఒక సిద్ధాంతం. ఖచ్చితంగా మీరు ఏదైతే తుపాకులు పట్టుకొని అంటే ప్రభుత్వాల సిద్ధాంతం కాంగ్రెస్ హయాంలో ఒక ప్రయత్నం జరిగింది. ప్రభుత్వాల సిద్ధాంతం ఏంటంటే ఒక వ్యక్తి గాని, సమూహం గాని, వర్గం గాని, పార్టీ గాని, లేదనుకుంటే ఇంకేదన్నా గాని శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఆయుధాలను చేతబూని సంచరిస్తున్నాము అని అంటే వారి ఇంట్లో ఆయుధాలు పట్టుకొని తిరిగినా ఖచ్చితంగా ఆయుధం అక్రమంగా ఉన్నది అని అనుకుంటే ఇంట్లోకి పోయి దాడి చేసి కేసులు పెట్టి జైళ్లకు పంపించే చరిత్ర చూస్తా ఉన్నాం. మీరు ఆయుధాలు పట్టుకొని, అక్రమ ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వం పైన, రాజ్యం పైన దాడి చేస్తాము, పోలీసులను చంపుతాము అని చెప్పి మీరు బాహటంగా ప్రకటనలు ఇచ్చి మీరు చెలరేగిపోతా ఉంటే ప్రభుత్వం చూస్తూ నేను ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా, ఇప్పటిదాకా వారి వైపు నుంచి ఏం దాడులు లేవు. రీసెంట్ గా ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మార్చిలో కూడా దాడులు జరిగినాయి. మార్చిలో పోలీసుల పైన దాడులు జరిగినాయి. 8 మంది పోలీసులు ఒకటే రోజు హతమార్చారు వాళ్ళు. దాని గురించి ఈ శాంతి కమిటీలు కానీ, లేదనుకుంటే ఈ పీస్ కమిటీలు కానీ, వీరు ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేరు. ఈ రోజు నంబాల కేశవరావు గారు చనిపోయారు. వారేదో దేశభక్తుడు, లేకుంటే దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినట్టు పొగుడుతా ఉన్నారు అందరూ. ఆయన ఆధ్వర్యంలో ఒక్క రోజు 74 మంది సిఆర్పిఎస్ పోలీస్ బలగాలను మట్టుపెట్టిండు. ఆయన ఆధ్వర్యంలో 74 మంది సిఆర్పిఎస్ పోలీస్ బలగాలను మట్టుపెడితే వారి కుటుంబాలు ఈ రోజు ఎంత దారుణంగా రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చింది. వారి గురించి ఎందుకు మాట్లాడాలి? ఆ రోజే చర్చలకు ఎందుకు విలువలేదు? 2010లో సంఘటన సార్. నేనేమంటున్నానంటే ఆ రోజే ఈ రోజు శాంతి చర్చల కోసం కమిటీ ఏర్పాటైంది కదా, ఆగమేఘాల పైన ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేశారు కదా. ఇది ఇంతకుముందు ఉన్నది కాదు, లేకుంటే పునరుద్ధరించబడ్డ శాంతి కమిటీ కాదు. ఇది శాంతి చర్చల కోసం ఏర్పాటైన కమిటీ కాదు. ఆగమేఘాల పైన శాంతి చర్చల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి 100%. సార్ మీరు అన్నట్టు కాదు దిలీప్ గారు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనుకుందాం. నేను ఉక్కిరి బిక్కిరి అవ్వట్లేదని కూడా వాళ్ళు బలహీనపడ్డ మాట వాస్తవం. బలహీనపడ్డారు కదని ప్రభుత్వం మొత్తాన్ని చంపేయాలి పోతుంది అనుకోవటం. నాకు కొద్ది సమయం ఇవ్వండి, ముగ్గురు మాట్లాడినారు. నేను హాఫ్ అన్ అవర్ దాకా నేను ఏం డిస్టర్బ్ చేయలేదు. నేను నాకు అవకాశం ఇవ్వండి. నేనేమంటున్నానంటే ఈ పరిస్థితుల లోపల భారతీయ జనతా పార్టీ లేదనుకుంటే భారత ప్రభుత్వం వాళ్లకు ఒక సందేశం ఇచ్చింది, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలో చేయము, మీరు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే, శాంతి చర్చలు అని లేనే లేవు, శాంతి చర్చలకు దారే లేదు, మీరు లొంగిపోతే. ఇప్పుడు మనము లైవ్ ఎగ్జాంపుల్ ఈ టీవీ స్టూడియోలో కూర్చున్నాం. జంపన్న గారు లొంగిపోయినరు. వారి దగ్గర ఎవరు చర్చలు చేసి లొంగిపోయినరు? వారి జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? వారి జనజీవన స్రవంతిలో వారంతరకు వారు వచ్చి లొంగిపోయి వారి జీవనం వారు గడుపుతా ఉన్నారు కదా.
ఎక్కడన్నా ఇబ్బందులు లేదు సృష్టించిందా వారికి ప్రభుత్వము? ఇబ్బంది అని అనట్లేదు కానీ మేమే- భావజాలానికి నేను దూరమైన ఆయన మీరు చెప్పట్లేదు కూడా అదే మార్గానికి చేయండి. దూరమైన మేము అదే చెప్తా ఉన్నాం. చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అప్పటిదాకా అక్కడ హతమార్చిండ్రు, మారణహోమం సృష్టించరు, తుపాకీతోటే రాజ్యం అని చెప్పారు. వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చిర్రు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఆ ప్రక్రియలో ఉన్నారు చాలా మంది. నక్సలైట్ సిద్ధాంతాలు పుణికిపుచ్చుకున్న వాళ్ళు కూడా ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎన్నికల ఈ పార్టీలో కూడా ఉన్నారు చాలా మంది. అన్ని పార్టీలలో ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కనుక మీరు కూడా రండి, దానికి అవకాశం ఉంది. Okay. దానికి ఎవరని చెప్తున్నారు? Right. మీరు శాంతి చర్చలు అని చెప్పి ఒక హడ్డీలు ఎందుకు క్రియేట్ చేస్తా అంటే ఉన్నారు? ఏంటి దానిలో ఇబ్బంది ఏంటి దాంట్లో 100% ఇబ్బంది కాదు, ఉండదండి. కూర్చొని మాట్లాడడానికి ఇబ్బంది ఏంటన్నదే మేము పాయింట్ ఏమంటున్నామనంటే కూర్చొని ప్రభుత్వంతో వాళ్ళు సమానం కాదు కదా ఎలా కూర్చొని మాట్లాడాలనా లేదనుకుంటే ఒక హాల్లో కూర్చోబెట్టి మాట్లాడాలనా మీకు రెడ్ కార్పెట్ వేయాలనా అనేది సెకండరీ. మీరు ఆయుధాలు పట్టుకొని ఒకవైపు మారణహోమం సృష్టించుకుంటా ఇంకొక వైపు శాంతి చర్చలకు చెప్పం ఎందుకు? మీరు ఆయుధాలను వదిలేయండి అని చెప్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ మానవతరాయ్ గారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, మరి ఎందుకు చెప్తున్నాడు మాట్లాడమని చెప్పండి. శ్రీధర్ బాబు గారిని, శ్రీపాదరావు గారిని ఎందుకు చంపిండో, లేదనుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారిని మాట్లాడండి, నర్సిరెడ్డి గారిని ఎందుకు చంపిర్రు, డికే అరుణ గారిని చెప్పమని చెప్పండి ఎందుకు చంపిర్రు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రతిపాదన ఛత్తీస్గఢ్ లో వారి ముఖ్య నాయకులను మొత్తాన్ని ఒకటే ఒకరోజు తుడిచిపెట్టిరండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఎన్నికల ప్రచారానికి పోయేస్తా ఉంటే ఈయన ఆధ్వర్యంలోనే హిడ్మా, అదే ఆ తర్వాత కేశవరావు గారు, వీరి ఆధ్వర్యంలో మొత్తం తుడిచిపెట్టిన ఘటన మనం చూసినాం. కనుక మేము ఏమంటున్నామనంటే గిరిజనుల పేరు పైన లేదనుకుంటే గిరిజనుల హక్కు కోసము లేకుంటే గిరిజనుల కోసమే జీవితాలను త్యాగం చేసి మేము అక్కడ పోయినాము. ఈ కబుర్లు వద్దు. ఇన్నాము 50 సంవత్సరాల నుంచి ఇవే ముచ్చట్లు వింటా ఉన్నాము. గిరిజనుల బతుకుల్లో ప్రభుత్వం అందించిన ఫలాల ద్వారా ముందుకు పోతున్నారా, వాళ్ళ బతుకులు ఉద్భవిస్తున్నాయా, లేకుంటే నక్సలైట్లు పోయి ఏ గిరిజన సంస్థను లేదనుకుంటే ఏ గిరిజన కుటుంబాలను పైకి తీసుకొచ్చిన గిరిజనుల చాటున మీరు వారి చాటున మారణహోమం సాగిస్తామని అంటే కొనసాగించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఖచ్చితంగా అడ్డుకుంటది. రెండో అంశం ఏంటంటే వీరి ఆధ్వర్యంలో నక్సలైట్ల ఆధ్వర్యంలో హింస జరుగుతున్న మాట వాస్తవము, అదందరికి జగమెరిగిన సత్యము. హింస విడనాడాలి, ఆయుధాలు విడనాడాలి, తర్వాతనే ఆయుధాలు అంటే కుదరదండి. మేము ఒకటే మార్గం ఉంది. మీరు యుద్ధం చేయడం కోసం పోయినామని చెప్తా ఉన్నారు. రాజ్యం పైన యుద్ధం అని ప్రకటించారు. యుద్ధం అన్న చేయండి, లొంగన పోండి, జనజీవన స్రవంతిలో కలవండి. రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు మీకు దొరుకుతాయి. మాకేం ప్రత్యేక మీరు లొంగిపోతే మీకేం హక్కులు హరించబడవు. కాదు సార్, ఇప్పుడు కేశవరావు గారు ఆయన ఆర్ఈసీ వరంగల్ ఎంటెక్ చదువుకున్న ఆయన తిండి కోసం కాదు కదా వెళ్ళింది, మార్గం రైట్ ఎవరంటే లక్ష్యం అది కాదు కదా. ఎవరు తిండి కోసం పోయినరా లేదనుకుంటే ఉద్ధరించడం కోసం పోయినరా, సమాజ ఉద్ధరణ కోసం పోయినరా నాకు సెకండరీ. మీరు చేస్తున్న పంతా మీరు పట్టిన మార్గం తప్పు. ఆ తప్పుడు మార్గాన్ని విడిచి రావాల్సిందే. ఈ రోజు కూడా రండి, మీరు ఇన్ని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మమ్మల్ని యూనివర్సిటీలల్లో కాలేజీలల్లో దాడులు చేసి మా పైన కాల్పులు చేసి ఇప్పటికి కూడా చెప్పిన సంఘటనలు బోర్డు ఎవరిని చంపారండి, ఎందుకు చంపారండి? నక్సలైట్ల దగ్గర పోయి తుపాకులు పట్టుకొని విద్యార్థి ఉద్యమాల సంగతి విద్యార్థి ఉద్యమాలు కాదు, నక్సలైట్లు విశ్వవిద్యాలయాల్లో దొరపడి విద్యార్థులను కాల్చిన సంఘటనలు చూసినాం మనం. కనుక మేమేమంటున్నాం అంటే మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మీకు ఒకటే మార్గం ఉందండి, రెండో మార్గం లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వము ఒకటే మార్గాన్ని ఎంచుకోవడం కోసం మీకు దారి ఇచ్చింది. ఆ దారి యుద్ధమా లేదనుకుంటే లొంగిపోవడమా మీరు డిసైడ్ చేసుకోండి. జంపని గారు మీకు స్పష్టంగా దిలీప్ ఆచార్య గారి భావ వ్యక్తీకరణలో ఆ కసి ఆవేశం కనపడతా ఉన్నాయి. బహుశా ప్రభుత్వ విధానం కూడా అదే. ఏం చేస్తారు? ఒకటండి, ఇప్పుడు వచ్చిన ప్రశ్నలు ఏవైతున్నాయో నేను శాంతి చర్చల కమిటీ నాయకునిగా నేను మాట్లాడుతున్నా. చెప్పండి. అయితే కొంత ఆచార్య గారికి స్పష్టత లేనట్టున్నది. కానీ యాక్చువల్ గా శాంతి చర్చల కమిటీ ప్రారంభకుని అంటే నేను ప్రారంభకుని నేనే స్పష్టంగా 100% రుజువులతోటి నేనే తప్ప ఇందులో ఎవరు లేరు, ఏ పార్టీ సంబంధం లేదు, ఏ వ్యక్తుల అది లేదు. నేను 7 నెలల క్రితము
మాడు లోపట అంటే 38 చనిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూల సందర్భంగా నేను మాట్లాడిన విషయాలు అయితే నేనేమి శాంతి చర్చల కమిటీ పెట్టడానికి అప్పుడు సిద్ధంగా లేను. ఓకే. అనేక చర్చల నేపథ్యంలో కొంతమంది తోటి నేను మార్చి 24వ తారీఖు ఇక్కడ ఏర్పాటు చేసింది నేనే, వ్యవస్థాపక నాయకుడు నేనే. అయితే నా దృష్టిలో చెప్పండి. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదంట్లా. నేనేమంటున్నా ఆగమేఘాల పైన శాంతి కమిటీ ఏర్పాటైందని చెప్తా. బలహీన పడ్డందుకు అయింది అనుకుందాం సార్, తప్పే ఉంది. ఎక్కువ పోను అంటే మీకు కూడా అర్థం కావడానికి చెప్పండి. మేము ఎవరు చనిపోద్దు అంటే మావోయిస్టుల కోసం కాదు, నేను మావోయిస్టుల కోసం కాదు, సమాజం కోసం, మొత్తంగా ప్రభుత్వం కోసం కాదు, ఎవరి కోసం కాదు, సమాజం కోసం, ప్రజల కోసం. నేను మావోయిస్టు పార్టీ నుంచి దూరమైనప్పటికీ, ఆ లైన్ ను వ్యతిరేకించినప్పటికీ, ఆ పార్టీ నా పైన ప్రకటనలు 2 కాదు 3 ప్రకటనలు చేసినప్పటికీ కూడా నేను ప్రజల కోసం అంకితమై నేను ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడమే కాదు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సమాజానికి అర్థం కావాల్సింది నేను ప్రభుత్వ పక్షం వహించలే, మావోయిస్టుల పక్షం వహించలే. మీకు రీసెంట్ గా ఈ వారం రోజుల పాటు కూడా సాయుధ పోరాట విరమణ కూడా మీరు చెప్పిన ఇవి మాత్రమే సరిపోదు, మరింత స్పష్టంగా చాలా విషయాలు మీరు చెప్పే దాంట్లో కూడా చాలా స్పష్టంగా శాంతి కోసం, సాయుధ పోరాట విరమణ కోసం మాట్లాడుతుండ్రు. కానీ చిక్కుముళ్ళు లేకుండా మీరు స్పష్టంగా చెప్పండి అని నేను వరుసగా నేను రాసి ప్రకటించిన, ఇంటర్వ్యూలు ఇచ్చిన, మీరు గమనించండి. నేను మాట్లాడారు వాళ్ళ వైపు నుంచి స్పందన ఏంటి అది చెప్పండి. అంటే ఒక్క నిమిషం. వాళ్ళ స్పందన నేను 90% నేను ఘంటాపదంగా చెప్తున్నా, ఘంటాపదంగా వాళ్ళు సాయుధ పోరాట విరమణ కోసం అనేక గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిండ్రు. ఎవరైనా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ గ్రీన్ సిగ్నల్ అర్థం చేసుకోకపోతే అంటే కొంతమంది మావోయిస్టులు బయట ఉన్న వాళ్ళు, కొద్దిమంది బయట ఉన్న వాళ్ళు అర్థం చేసుకోరు. ఇది నేను చెప్తున్నా, తలకాయ కొట్టుకొని చెప్తున్నా, వాళ్ళు చెప్పింది ఇది మీకు అర్థం కావటం లేదు అనే విషయం చెప్తే కూడా లేదని చెప్పి కొద్దిమంది మాట్లాడతారు. కానీ సమాజంలో నేను చెప్తున్న విషయం ఏదైతుందో మెజారిటీగా అర్థం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకున్నారు. ప్రశ్న జంపన్న గారికి అడుగుతా. జంపన్న గారు, నాకు ఒక సూటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. చర్చలు ఎవరితో జరపాలండి? చర్చలు కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు ప్రతినిధులు అన్ని కాదండి. ప్రభుత్వం అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టుబడి ఉంటది, జవాబుదారితనంగా ఉంటది. మావోయిస్టులు ఎవరితో కట్టుబడి ఉంటారు, ఎవరికి దానికి బండి అయి ఉంటారు. మీరు చర్చల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందరూ కట్టుబడి ఉండాలనే నిబంధన ఉంది కదా, ఉంటారా? దానికి గ్యారెంటీ ఎవరు తీసుకుంటారు? ఇది 4 నెలలు 3 నెలలు కాదు, ఇది 4 నెలలు అనేది తప్పుది. గతంలో కూడా ఉన్నది వాస్తవమే, మీరు అనే దాంట్లో కూడా వాస్తవాలు ఏమంటే ఉన్నాయి, నేను యాక్సెప్ట్ చేస్తాను. గతంలో 2004 చర్చలు గాని 90లో గాని సరే అవి కొంతవరకు ముందుకు పోయి కూడా అది సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్ కావడానికి కారణాలు 2. ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడున్న మావోయిస్ట్ పార్టీ. 2 కారణం చెప్తున్నాను, ఏ ఒక్కరిని చెప్పడం లేదు. ఇది చరిత్ర. కాబట్టి ఆనాటి చరిత్ర ఇవాళ కాకూడదు. ఈనాటి చరిత్రలో కూడా ఖచ్చితంగా ఏ మరణాలు లేని ముగింపు జరగాలి. 100%. నేను స్పష్టంగా చెప్తున్నా, నేను ఎక్కడ చెప్పినా కానీ ఏంటంటే మావోయిస్ట్ పార్టీ తప్పు చెప్పడానికి కూడా నేను ఎక్కడ వెనకాడలే. ముగింపు జరగాలని అంటే నేను ఒక క్లారిటీ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కువ చెప్పను, 2 నిమిషాల్లో. వాళ్ళు ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక అణిచివేత ఉన్న 70 కాలంలో 80 కాలంలో ఆనాడు వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. ఆనాటి నేపథ్యంలో ఆనాడు తలెత్తడానికి ఆనాడు అవకాశాలు, పరిస్థితులు కొన్ని ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. అయితే ఆనాటి పరిస్థితులు వాళ్ళు లేవు. ఆచార్య గారు చెప్పేది వల్ల ఆచార్య గారు చేయగానే చాలా మంది బీజేపీ నాయకులు అవును రమ్మను రాజ్యాంగాలకు రమ్మను, చట్టం ప్రకారం రమ్మను, కరెక్టే, అవసరమే. కానీ ఇవాళ రావాలనంటే ఇవాళ మొత్తం ప్రపంచంలో, నేను ఇక్కడే కాదు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా ఒక సాయుధ పోరాటం చేసిన పార్టీ వ్యక్తులుగా లొంగిపోవడం వేరు. నేను కూడా లొంగిపోయినా, అది వేరే విషయం. కానీ ఒక పార్టీ అనేది ఎంతో 100,000 సంఖ్యలో ఉంటారు, వాళ్ళ వెనకాల ప్రజలు ఉన్నారు. ఆ మొత్తం దాన్ని కన్విన్స్ చేయడానికి ఎంతో కొంత టైం తీసుకొని ఒక మొత్తం పార్టీ రావాలి. ఒక వ్యక్తి వస్తే లాభం ఏంటిది, 2 వస్తే లాభం ఏంటిది? ఆ పార్టీ కనుక వస్తే ఈ రోజు సమాజానికి, ప్రభుత్వానికి, రాజ్యానికి లాభం అది. కాబట్టి అలాంటి మోడ్ లో ఉన్నది. అలాంటి మోడ్ లోపల ఉన్నప్పుడు కూడా
ఓకే. ఆ మూడు చాలా స్పష్టంగా నేను పదే చెప్తున్నా. నేను బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కూడా నాకు రాజకీయాలు అవసరం లేదు. ఓకే. బీజేపీ రాజకీయం నేను విమర్శించడం లేదు. ఓకే. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారికి నేను చాలా సార్లు విజ్ఞప్తి చేస్తున్నా, మీరే చేయాలి, ఓకే. ఎవరు కాదు, రాజకీయాలు కాదండి. ఓకే. ఇవాళ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 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 ఇది ప్రారంభించండి. నేను Right. చెప్తున్నా 100% సక్సెస్, 100% సక్సెస్ అవుతుంది. రైట్ సార్, రైట్ జంపర్ గారు. మళ్ళీ వస్తారు. యా, మళ్ళీ వస్తారు. డిబేట్ సక్సెస్ కావచ్చు, సాయుధ పోరాటం చేయని చూద్దాం, అది వేరే విషయం. కానీ కనీసమైన అది ఏదైతుందో ప్రపంచంలో ఎక్కడైనా ఉందా చంపడము? ఆ రకంగా వాళ్ళు శాంతి చర్చలకు వస్తున్నప్పుడు తప్పకూడదు కదా. ఓకే. కనీసం హిందూ మతంలో ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అరే ఈడ మతాలు గితాలు ఎందుకు లేండి, మతాలు కృష్ణుడు కూడా రాయబారం నడిపాడు కదా కౌరవులకి పాండవులకి. అట్లా అనుకుందాం పోని, ఏదైనా ఒక చర్చ జరిగితే కొంత సయోధ్య కుదిరే అవకాశం ఉందో, లేకపోతే కురుక్షేత్రం ఎట్ట బిగ్ డిబేట్ వేసి. వీరయ్య గారు బలహీన పడ్డారు కాబట్టి ఇప్పుడు చర్చలు అనుకోవడానికి కూడా వీల్లేదు. వాస్తవానికి 90లో కానీ 2004లో కానీ చాలా బలంగానే ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు. సరే, చర్చలు సఫలమైనయా లేదనేది పక్కకు పెడితే, అంటే ప్రభుత్వం ఇప్పుడు ఖరాఖండిగా చర్చ అన్న మాటే లేదు అనటం వెనక అసలు ఆ ఎజెండా బయటికి రాకూడదనే, లేదు ఎలాగూ బలహీన పడిపోయారు కాబట్టి నిర్మూలించేద్దామని ఎలా అర్థం చేసుకోవాలి? సమస్య బలాబలాలు కాదు, ఇది మొదటి అంశం. ఓకే. నేను ముందే చెప్పాను, ఒకవేళ మావోయిస్టులు ఇప్పుడు బలహీనపడి ఉంటే కూడా మావోయిస్టు పేరుతో ఉన్న పార్టీని ఒకవేళ మీరు అంతం చేయగలుగుతారనుకుంటే కూడా ఓకే. మరో పేరుతో లేదా మరో 10 పేర్లతో 10 సంస్థలు రాకుండా మీరు ఆపలేరు. ఓకే. అందుకని ఇది బలాబలాల సమస్య కాదు. ఓకే. శాంతి ఎవరికి కావాలి, సంపద ఎవరికి చెందాలి, ఈ రెండే ఇప్పుడు చర్చనీయాంశాలు. ఓకే. ఈ రెండింటి చుట్టే ఈ సమస్య తిరుగుతా ఉంది. అక్కడ శాంతి కావాల్సింది ఆదివాసీలకు. ఈ కాల్పుల మోత మధ్య ప్రాణాలు అర్పిస్తున్నది, జీవితాలు అతలాకుతలం అవుతున్నది ఆదివాసీ ప్రజలని. ఓకే. ఈ పని చేసే హక్కు ఎవరికీ లేదు. ఓకే. ఆదివాసీల జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆదివాసీల మీద ఎలాంటి దాడికైనా సిద్ధపడుతోంది. సిద్ధపడి సమస్యను దీన్ని శాంతి భద్రతల సమస్యగా సృష్టించి అటవీ సంపదను అంబానీలకు అదానీలకు కట్టబెట్టే పనిలో ఉన్నది. ఇప్పుడు అటవీ సంపదకు సంబంధించిన చట్టాలను అందుకు అనుగుణంగా మార్చింది, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అటవీ సంపదను బడాబాబులకు అప్పచెప్తోంది. అటవీ సంపదనే కాదు, కాశ్మీర్ ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని అక్కడున్న భూముల్ని ఇప్పుడు అంబానీలకు అదానీలకు కట్టబెడుతుంది కదా. అందుకని ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. సంపదను అంబానీలకు అదానీలకు బడాబాబులకు కట్టబెట్టే లక్ష్యంతో ఉంది కాబట్టి దాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా శాంతి భద్రతలకు ఆటంకం అవుతున్నారని చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నది. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జీవితాలు ఛిద్రమైపోయే ఆదివాసీలతో కూడా శత్రుపూరితమైనటువంటి వైఖరిని ఇప్పుడు చేపట్టింది. అంతేకాదు, ఈ విధానాలను ప్రశ్నించే కార్మిక వర్గాన్ని కూడా సహించడానికి సిద్ధంగా లేదు. అది ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలహాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు. అందుకే ఇప్పుడు కార్మిక చట్టాలను కూడా రద్దు చేసింది మోడీ ప్రభుత్వం, మనం మర్చిపోకూడదు. కార్మిక చట్టాలను కూడా రద్దు చేస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రేపు జూలై 9వ తేదీన సమ్మె చేయబోతుంది. మనందరం చూస్తున్నాం. ఇది కేవలం ఆదివాసీల సమస్యగా మాత్రమే లేదు, సమాజంలో ఎవరు ప్రశ్నించినా అణిచివేస్తామంటుంది. అందుకే మీరు అన్నారే, ఇప్పుడు బీజేపీ నాయకుడు కసి ఆవేశం అని చెప్పేసి అన్నారే, అది కసి ఆవేశం కాదండి. కసి ఆవేశం కాదు, అది ఈరోజు అధికార దాహం. గుండెలల్లా బుల్లెట్లు ఉన్నాయన్నా, ఇంకా మా మిత్రుల గుండెలల్లా బుల్లెట్లు ఉన్నాయి వీరయ్య గారు. వీటితో కూడినటువంటి అణచివేత ధోరణి తప్ప మరొకటి కాదు. ఈ అధికార బలం, అహంభావం, అణచివేత ధోరణి ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది. మావోయిస్టులు కాబట్టి మరొకళ్ళు, మరొకళ్ళు కాబట్టి మరొకళ్ళు. ఈ ప్రతిఘటనను మాత్రం వాళ్ళు ఆపలేరు. అందుకని ఇప్పుడు ఈ సమస్యలు కాదు, సమస్యల్లో ఇప్పుడు ఆదివాసీల జీవితాలు ప్రశాంతంగా ఉండడం అవసరం. ఇక్కడ బలాబలాలనే పేరుతోటి అణిచివేస్తాను, ఏర్పడేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? ప్రాణాలు తీసే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇప్పుడు ఆదివాసీలను కాల్ చేసి నువ్వు మావోయిస్టులను చెప్తున్నావు. ఆదివాసీ జీవితాలతో చెలగాటం ఆడుకునేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు? అందుకని చర్చలు జరపాలి. ఖచ్చితంగా ఆదివాసీలకు శాంతియుత జీవనాన్ని గడిపేటువంటి అవకాశం కల్పించాలి. అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. రైట్ సార్, టైం అయిపోతుంది. ఆఖరిగా మానవతరాయ్ గారు, అంటే దీనికి ఇప్పుడు ఎజెండా కీలకంగా ఇప్పుడు చర్చలు అంటే వాళ్ళు ఏదో ఒక ఎజెండా పెడతారు, ఆ ఎజెండా మీద సమాజంలో చర్చ జరుగుతుంది.
నిజంగా ఆదివాసీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, లేదు ఈ 4 చేయండి అని కోరతారు అనుకుందాం. హైపోథెటికల్ కాదు, నిజమా చర్చలు జరిగే వాతావరణం మనకేం కనపట్లేదు. కానీ అవి 4 ఇప్పటిదాకా జరిగినాయా జరగలేదా, సమాజంలో చర్చ వచ్చుద్దని చర్చ. వాస్తవంగా ప్రాణాలు తీయకుండా ఇప్పుడు ఇవాళ ఒక పోలీసు సహాయకుడు చనిపోయాడు, ఇంకొక పోలీసుకి తీవ్రంగా గాయాలని, నష్టం ఒకవైపు వాడు 10 మంది చచ్చిపోతే ఇటు ఒకళ్ళైనా చచ్చిపోతున్నారు కదా. దాన్ని ఆపేందుకైనా 1-2 ప్రాణాలైనా, పోలీసుల ప్రాణాలైనా పౌరుల ప్రాణాలైనా ఆపేందుకైనా కూడా చర్చలకు సిద్ధం కాదు. వాళ్ళు లొంగిపోతామని జంపన్న గారు అంత స్పష్టంగా ఆయుధాలు వెడనాటడానికి కూడా సిద్ధమని స్పష్టంగా సిగ్నల్ ఇస్తున్నారన్న చర్చలకు శాంతి కోసం అనేది నా పాయింట్ అది. నేను చెప్తున్నది సార్, అంటే సిగ్నల్ ఇవ్వడం చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అన్న సిగ్నల్ స్పష్టంగా ఇస్తున్నా దానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? క్విక్గా చెప్పండి. ఒకటే, ఇప్పుడు చర్చలకు వస్తే వాళ్ళు చివరి కాల్పులు మన ఆయుధాలు విడిచిపెడతామంటారు. కానీ వీళ్ళ ప్రభుత్వం ఉద్దేశం ఏంది? మరి అడవుల్లో నుంచి వెళ్ళగొట్టలేరు కదా. తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీలని వీళ్ళు ఏం చెప్తారు, కార్పొరేట్ కంపెనీలకు ప్రవేశించొద్దు, వాళ్ళు నిషేధించాలి అడవుల్లో, ఆ ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాలు అంటారు. ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అసలు ప్రభుత్వం చేసేదే వాళ్ళ కోసం, కార్పొరేట్ కంపెనీల కోసమే. ఆదివాసీల్ని భయభ్రాంతులు చేసి అక్కడ నుంచి ఏరివేసి వాళ్ళు అక్కడ నుంచి వేరే ప్రాంతాలు తరలిస్తే అక్కడ ఖనిజ నిక్షేపాలపై కన్నేసి వాటిని తవ్వుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అనే ఆలోచన. దిలీప్ ఆచార్య గారు గుర్తుపెట్టుకోండి, వ్యక్తులకు, పార్టీలో ఉన్న వ్యక్తులకు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు జరగవచ్చు, మహేష్ కుమార్ గారు మా వారికి కూడా జరగవచ్చు. అట్లాంటి మరి రాహుల్ గాంధీ గారు ఏంది, నానమ్మని తండ్రిని కోల్పోయారు. అదే ప్రియాంక గాంధీ గారు జైల్లో వెళ్లి ఆ బాధితో ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళపై పరామర్శించారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర పోయి బాధపడ్డారు, కన్నీరు కార్చారు జైల్లో, తమిళనాడు జైల్లో. కాబట్టి సిక్కులకు సంబంధించిన దానిలో ఈ మధ్య నేనే బాధ్యుడిని, మేమే బాధ్యులం అని ఒక క్షమా కోరారు. అంటే మనం అందరం కోరేది ఏంటంటే చంపుకోటాలు కాదండి. మనం ఎక్కడో పాతరాతి యుగంలోనో లేకపోతే ఆటవిక రాజ్యంలో లేము. వీర నాగరికత ప్రపంచీకరణ కన్నా ముందు వేగంగా సర్వేగంగా ఏఐ టెక్నాలజీలో ఉన్న కృత్రిమ ఇప్పుడు. కాబట్టి చంపుకోవడం అవసరమా చెప్పండి? వాళ్ళ డిమాండ్ లేదో జనం ముందు పెట్టి ప్రజాక్షేత్రంలో ఎవరు కరెక్టో తెలిస్తే సరిపోయేదే కదా. కాకుండా ఇట్లా వేరే ఒక కాంగ్రెస్ పార్టీ అది చేసిందంటే నిజంగానే 2013లో కాంగ్రెస్ నాయకత్వం పటేల్, నందకుమార్ పటేల్, చాలా 2-3 ముఖ్యమైన నాయకులు 25 మంది చనిపోయారు. తర్వాత చనిపోవటం అనేది జరిగింది. తర్వాత దీనికి పరిష్కారం అంటే ఏంది? శాంతే కదా. యుద్ధం కాల్పులు ఇప్పుడు పాకిస్తాన్ తో ఆపారు యుద్ధం, ఆపరేషన్ సింధూర్ అని పెద్ద ఆపడానికి ఇబ్బంది ఏంటంటే మన భారతీయ పౌరుల పైన యుద్ధం ఆపడానికి ఏంటంట, నష్టం ఏంటంట. మంచి పాయింట్ రైట్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఏం లేదు సార్, మీకు ఒక ప్రశ్న అడిగేస్తే మీరే చెప్పండి. ఒక టేబుల్ మీద 4 అంశాలు వస్తాయి అనుకుందాం, చర్చ హైపోథెటికల్గానే జరుగుతుందా జరగదా నేను చెప్పట్లేదు, మీరే నిర్ణయం చేయాలి. కానీ ఈ 4 ఎస్ మేము చేస్తాం, లేదు ఇవి చెయ్యం, మీరెవరు మాకు చెప్పడానికి అయిపోద్ది కదా. అక్కడికి మీ బలం ఎలాగో మీకు ఉంది, ప్రభుత్వం చేయాలనుకుంటే చేయడానికి ఎప్పుడైనా యుద్ధం ఉంది, సిద్ధం ఉంది, జవాన్లు. అది కాదు, మేము అట్లా ఏదో బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేసే, మరి అది కాకపోతే ఏంటో 100% కానే కాదు. మీరు ఎజెండానేమో మానవతరాయ్ గారు ఫిక్స్ చేస్తారు, కూర్చొని చర్చలు జరిగితే వాళ్ళు ఈ చర్చలు పెడతారు, ఆదివాసీలకు ఇబ్బంది అవుతుంది, ఆదివాసీల ప్రాంతాలకు రావద్దు, ఆ కంపెనీలు వస్తాయి, అందుకని మేము వీళ్ళు చర్చలు జరుపుతారని ఎజెండా వీరే ముందు అనౌన్స్ చేస్తా ఉన్నాడు. ఎవరు చెప్పారండి? మీరు ఈ ఆదివాసీలకు సంబంధించిన ముసల్కన్నీ వీరయ్య గారు కానీ లేకుంటే మానవతరాయ్ గారు కానీ ఆదివాసీలకు సంబంధించిన నాయకుడు, సల్వాజుడం నేత, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహేంద్ర కర్మ గారిని ఎవరు చంపిర్రండి? నక్సలైట్లే చంపిరు కదండి. ఆ రోజు ఆదివాసీల కోసం కొట్లాడుతున్న మహేంద్ర కర్మని ఎందుకు చంపిర్రా బాబు అని ఎవడు అడిగిండు? ఏ పీస్ కమిటీ అడిగింది? ఎందుకు అడగలేకపోయినరు? ఇప్పుడు ముసల్కర్ నీరు ఎందుకు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నక్సలైట్ల పైన కాల్పులు జరిపింది, ఎదురు కాల్పులు జరిగినాయి. ఆ రోజు కూడా కార్పొరేట్ కంపెనీల కోసమే వీళ్ళు కాల్పులు జరుపుతున్నారు అని చెప్పి ఇదే వీరయ్య గారు చెప్పారు. వాళ్ళు చేయలేదంటే ప్రజాస్వామ్యం అంటారు, రాజ్యాంగం అంటారు, ఎన్నికలు అంటారు. మరి ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఎన్నికలు అన్నప్పుడు అన్ని ఫాలో కావాలి కదండి. ఒక సైడ్ నుంచి మీరు తుపాకులు పట్టుకొని దాడి చేస్తాం, దండయాత్ర చేస్తామని అంటారు, ఇంకొక వైపు చర్చలు జరపాలి. మీరు చర్చ జరపండి, వదిలేస్తాం అంటున్నారు కాదండి. రెండు పట్టాలు సమాంతరంగా పోతుంటే జరగదు. డీజీఎంఓ పాకిస్తాన్ తో చర్చ పెట్టి ఆపేసుకుందాం, మన మనుషులు చనిపోయిన సింధూరాలు తుడిచేసిన ఉగ్రవాదం వేరు కాదు, తీవ్రవాదం కంటే భయంకరమైంది. 100% ఉగ్రవాదులను 100%
ఇలాంటిది భయంకరమైందా? కాదండి. వీళ్ళు సార్ పాకిస్తాన్ యుద్ధం వాళ్ళ అవన్నీ terrorist భయంకరమేనండి. కాదు సార్. మీరు ఇష్యూను ఇంత డైల్యూట్ గా చేసి మీరు లష్కర్- దేశ అంతర్గత భద్రతను లష్కర్- ఇంత అన్యాయంగా ఇంత కాదు, కాదు. డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే దిలీప్ గారు, నేనేం చేస్తా? దిలీప్ లష్కర్ తోయబా వాళ్ళు మేము లొంగిపోతామని చెప్పలా, కాదండి. కానీ వీళ్ళు మేము సరెండర్ అవుతాం లష్కరే చర్చించుకుందాం అని చెప్తున్నారు. స్థావరాలను ధ్వంసం చేసినాం. ఇప్పుడు అటువంటి మిసైల్స్ లేవా? నక్సలైట్ల మీద దాడి చేయడం కోసం అట్లా దాడి చేస్తున్నాం ఏమన్నా? ఓకే. వాళ్ళు కాల్పులు జరిపితే ఎదురు కాల్పులు జరుపుతా ఉన్నారు. లేదనుకుంటే నక్సలైట్ల మీద పోయి డ్రోన్లతో దాడి చేసినట్టు వీళ్ళ మీద ఏమన్నా దాడులు చేస్తున్నామా అండి? మన ప్రజలు మన వాళ్ళు అని చెప్పి అవకాశం ఇస్తున్నాం, లొంగిపోమని చెప్తా ఉన్నాం. దానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? రైట్. దానికి ఇబ్బంది పడడం కోసం కాకుండా మీరు ఒక ఎజెండా మీరే ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఎందుకు? మేము ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నాం, ఆదివాసీలను ఈ చంపుతా చర్చ ఉన్నారు. వీళ్ళు ఎజెండా ప్రిపేర్ చేయడం కాదు సార్. అటవీ సంపద, ఖనిజ సంపద ఎవరు చాలా తీసుకున్నారు? కాలంగా చర్చ జరుగుతుంది. ఎవరు తీసుకున్నారు? అదానీలకి అంబానీలకి ఎందుకు కట్టబెట్టబోతున్నారు. అదానీలు, అంబానీలు మోడీ ఉట్టక ముందే ఉన్నారు. లేరు. మోడీ ఉట్టక ముందుకు, మోడీ అధికారంలోకి ముందే అదానీలు ఉన్నారు, అంబానీలు దాని ఉన్నారు. మీద దేశంలో ఖనిజ సంపద దోచుకుంటున్నోళ్ళు కాదండి. ఒరిస్సాలో అంతకంటే ముందు దోచుకుంటున్న 50 ఉన్నారు. సంవత్సరాల క్రితం టాటా వాళ్ళు ఐరన్ ఓర్ మైన్లు శ్రీనివాస్ చేస్తా గారు, ఉన్నారు. కాంగ్రెస్ అది సార్, ఆ సంపద ఎవరిది? గతంలో జరిగిన దోపిడీ కంటిన్యూ చేయడానికి మీరు ఉన్నారా? కాదు కదా. దోపిడీ కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటది, దానికి ఒక లైసెన్స్ రాదు ఉంటది. ఆ లైసెన్స్ రాదు ద్వారా వాళ్ళు తీసుకున్నారు, ఓకే. వాళ్ళు చేసుకుంటున్నారు. మీకెందుకు ఆ ఇబ్బంది? రైట్. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, Yes. కోర్టులు ఉన్నాయి, కోర్టుల Yes, దగ్గర కొండి. వేరే గారు. అంతేగాని మీరు ఒక ఎజెండా ఫిక్స్ చేసి ఒక్క నిమిషం. వీరయ్య గారు చెప్పండి, చెప్పబోతున్నారు. ఇప్పుడు వారు మావోయిస్టులు ఆదివాసీ నాయకులను చంపినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు అంటున్నారు. అప్పటి పేపర్లో ఆయన తీసి చూస్తే ఆయనకు అర్థం అవుద్ది. అప్పుడు ఆయనకు పేపర్లు చదివే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. ఓకే. రెండోది, వాళ్ళు చంపారు కాబట్టి మేము చంపుతున్నాం అంటున్నారు. ఎవరు చచ్చిపోతున్నారు. చంపుతున్నారో అని చెప్తలేదండి. ఒక్క నిమిషం సార్. నేను వాళ్ళు చంపుతున్నామని చెప్తున్నారు అంటున్నారు. ఒక్క సెకండ్, ఎట్లా ఒక్క మాట్లాడతారండి? సెకండ్. వేరే గారు, కంప్లీట్. మీరు నా సెంటెన్స్ ని మీ నోట్లో పెట్టుకొని మాట్లాడకండి. నేను మాట్లాడని మాటలు మాట్లాడకండి. ఓకే, ఓకే, ఓకే. వాళ్ళు చంపుతున్నందుకు చంపుతున్నారని చెప్తలేము మేము. రైట్. మేము చంపడం అని చెప్పి మా సిద్ధాంతం అని చెప్పట్లేదు. మేము ఆపరేషన్ కగారని ఏర్వేద కార్యక్రమం లొంగిపోమని చెప్తా ఉన్నాము. లొంగిపోతే ఉంటారు, రైట్. లొంగిపోకపోతే పోతారు. రైట్, అదే. మేము చంపుతామని పోతాం. పాయింట్ అదే సార్. లొంగిపోకపోతే లొంగిపోమని పోతా ఉన్నాము. అరెస్ట్ చేయడం కోసం పోతా ఉన్నాము. ఓకే, రైట్. ఒక తీవ్రవాది ఆడ దాక్కున్నాడని చెప్తే అరెస్ట్ చేస్తా చేయాలా వద్దా? ఓకే, రైట్. అరెస్ట్ చేయడం కోసం పోతా ఉన్నాము. వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. వన్ సెకండ్. పార్లమెంట్ లో వాళ్ళ నాయకుడు మాట్లాడినవాడు, ఇక్కడ ఆయన మాట్లాడినవాడు. చెప్పండి అది వీరయ్య. ఎక్కడ చెప్పారు? మీ ఇష్టం సార్. అవాకులు చెవాకులు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మీ అక్క సంత వెళ్ళగక్కండి భారత ప్రభుత్వం పైన. రైట్. నేను ఈ చర్చలో కూడా ఒకటి స్పష్టంగా చెప్పాను, మళ్ళీ మీరు రీప్లే చేసుకొని చూడండి. ఓకే. కాల్పుల మూతలో బలవుతున్నది ఆదివాసీలు అన్న. ఓకే, ఓకే. అంతే ఆదివాసీలకు శాంతి కావాలి అన్న. ఓకే. అంతే ఈ చర్చలు కావాలి అన్నాను. ఎవరు నంబాల కేశవరావు గారు ఆదివాసి అండి? రైట్. ఆదివాసి అండి కేశవరావు గారు? దిలీప్ గారు స్పష్టంగా ఉంటాయి. బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అహంభావంతో అణిచివేస్తామంటే కుదరదు అంటున్నా నేను. రైట్ సార్. టైం అయిపోయింది వీరయ్య గారు. వినేవు మొత్తంగా ఆంబాం లేదు, అణచివేత లేదండి. Yes, sir. లొంగిపోమని చెప్పండి. ప్రజాస్వామ్యవాదులు మీరందరూ పిలిపియండి, లొంగిపోమని చెప్పి. ప్రభుత్వం వైపు నుంచి చాలా స్పష్టంగా ఆయుధాల చర్చ సమస్య లేదు, ఆయుధాలు సరెండర్ చేసి లొంగిపోవడం తప్ప మరొక మార్గం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటే ఆ చర్చల్లో ఆయుధాలు వదలటానికి కూడా సిద్ధమే. చర్చలు సఫలమైతే ఆయుధాలు వదలటానికి కూడా సిద్ధమే. మేము విస్తృతంగా చర్చలు జరుపుకోవాలి, మా వాళ్ళందరితో కాస్త సమయం కావాలని కోరుతున్న పరిస్థితి. అయితే మారుతున్న కాలమాన పరిస్థితుల్ని నక్సలైట్లు అర్థం చేసుకోకపోయినా ప్రాణాలు తీయటంతో ఉద్యమాలని లేదా భావజాలాన్ని చంపేయటం సాధ్యమవుతున్న ప్రభుత్వాలు అనుకున్నా కూడా కాలక్రమంలో అవి కరెక్ట్ కాదని అనేక సందర్భాల్లో రుజువైన పరిస్థితి మనకు కనపడుతుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న దిలీప్ గారికి, మానవతరాయ్ గారికి, అలాగే వీరయ్య గారికి, జంపన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.